డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే మేనిఫెస్టింగ్ మిరాకిల్స్ 11 డేస్ ప్రోగ్రామ్. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. నేను అనలిస్ట్ మందిరి కృష్ణారెడ్డిని మాట్లాడుతున్నాను. ట్రంప్ విధించినటువంటి ప్రతీకార సుంకాలు జ్వాల ప్రపంచమంతా కూడా వ్యాపించిపోయింది. చాలా దేశాల్లో గగ్గులు ప్రారంభమైంది. ట్రంప్ అంటున్న విషయం ఏమిటంటే, మేము ఇతర దేశాల నుంచి వచ్చేటువంటి వస్తువులు స్వీకరించినప్పుడు వేసే ట్యాక్సెస్ కన్నా వాళ్ళు మా దేశానికి ఎగుమతి చేసేటువంటి వస్తువులు, సేవలు చాలా ఎక్కువ రేట్లు వేస్తున్నారు. దీనివల్ల అమెరికా చాలా నష్టపోతుంది. అమెరికా పౌరులు బాగా నష్టపోతున్నారు. ఎక్కువ రేట్లకి అధిక రేట్లు కొనుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. మేము నష్టపోతున్నదాన్ని తిరిగి మేము క్యాలిక్యులేట్ చేసి తీసుకోవాలి. కాబట్టి ఇతర దేశాల నుంచి మాకు దిగుమతి అవుతున్నటువంటి వస్తువుల మీద, సేవల మీద పన్నులు విపరీతంగా పెంచుతామని చెప్పి ఒక 4 రోజుల క్రితమే ప్రకటించారు. అతను చెప్పిన విధంగా మరి మనకు అర్ధరాత్రి 1:30 ఆ సమయం లోపల వైట్ హౌస్లో ప్రత్యేకమైన సమావేశాన్ని ఏర్పాటు చేసి ఒక్కొక్క టారిఫ్ని చూపిస్తూ ఒక్కొక్క దేశానికి ఏ రకంగా ఎంత ట్యాక్సెస్ విధించాడో, ఎలాంటి సుంకాలు వసూలు చేస్తున్నాడో చెప్పారు. దాని ప్రకారంగా భారతదేశానికి 26% ట్యాక్సెస్ నిర్ణయించారు. బేసిక్గా అన్ని దేశాలకు ముందుగా 10% ప్రారంభించి కొద్ది రోజుల్లోనే దాన్ని వారికి చెప్పిన విధంగా పన్నులు వసూలు చేయాలని నిర్ణయించారు. ఈ విధానంలో అత్యధికమైన పన్నులు దాదాపుగా చైనా లాంటి దేశాల దగ్గర వసూలు చేయడం ప్రారంభించారు. 50% పైగా చైనా మీద పన్నులు వేయడం జరిగింది. కొన్ని దేశాలకు తక్కువ ఉన్నాయి, మరి కొన్ని దేశాలకు ఎక్కువ ఉన్నాయి. ఏదేమైనప్పటికీ 26% భారతదేశం ఈ పన్నులు అనుభవించాల్సిన పరిస్థితి ఉంది. ముందుగా దీనివల్ల అమెరికాలో ఉన్నటువంటి పౌరులకు వచ్చేటువంటి లాభ నష్టాలు ఒకసారి మనం పరిశీలిద్దాం. అమెరికాలో ఉన్నటువంటి కొనుగోలుదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొనుక్కోవాలంటే ఇప్పటిదాకా భారతదేశంలో వస్తున్నటువంటి మందులు కానీ, లేక ఇక్కడి నుంచి వస్తున్నటువంటి వస్త్రాలు కానీ, లేక ఎలక్ట్రానిక్ గూడ్స్ కానీ, లేక ఇతర అనేక రకాలైన వస్తువులు, సేవలు వాళ్ళు పొందుతున్నారు భారతదేశం నుంచి. ఇప్పుడు అవన్నీ 26% రేటు ఒకేసారి పెరగడం వల్ల చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఏర్పడుతుంది. మరి కొనుగోలు తగ్గే పరిస్థితి, భయం కూడా ఏర్పడుతుంది. కొనుగోలు తగ్గినట్టయితే మరి దానివల్ల ఇక్కడి నుంచి ఉత్పత్తులు పంపగలుగుతారా లేదా, మరి వాటికి నష్టం చేకూరే అవకాశం ఉందా అనేది కూడా భారతదేశంలో ఉండేటువంటి ఎగుమతిదారులు ఎవరు ఉన్నారో నష్టపోయే ప్రమాదం చాలా ఎక్కువగా ఉంది. ఎందుకంటే కొనుగోళ్లు ఇంతకుముందు చాలా భారీగా ఉండేవి కాబట్టి ఎగుమతులు కూడా చాలా భారీగా ఉండేవి. కానీ ఇప్పుడు ఎగుమతులు మీద సుంకాలు విధించడం వల్ల, అక్కడ దిగుమతి అవుతున్నటువంటి వాటి మీద సుంకాలు విధించడం వల్ల అక్కడున్న పౌరులు రేట్ ఎక్కువ అవడం వల్ల కొనకుండా రిజెక్ట్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వారు కొనకపోయినట్టయితే ఆటోమేటిక్గా మరి అంత మేరకు ఎగుమతుల్ని నిలిపివేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. తద్వారా భారతదేశంలో ఉండేటువంటి వ్యాపారస్తులు చాలామంది నష్టపోయే అవకాశాలు ఉన్నాయి. ఎగుమతులలో విపరీతమైనటువంటి ప్రతిష్టంభన ఏర్పడే అవకాశం ఉంది. తద్వారా అమెరికన్స్ నష్టపోవడమే కాకుండా భారతదేశంలో ఉండే వ్యాపారస్తులు కూడా నష్టపోయే అవకాశాలు ఉన్నాయి. దీని నుంచి బయటపడడం ఎలాగా అనేది మరి ఇక్కడ వ్యాపారస్తులు అనేక రకాల మార్గాలు ఆలోచిస్తున్నారు. దాంతో కొంతమంది ఏంటంటే అక్కడే యూనిట్లు ప్రారంభించి, అంటే కొన్ని మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ అక్కడ ప్రారంభించి ముడి పదార్థాలని కూడా భారతదేశం నుంచి పంపించి అక్కడ మ్యానుఫ్యాక్చర్ చేసి, అక్కడ మ్యానుఫ్యాక్చర్ అయిన వాటి మీద ట్యాక్సెస్ ఉండవు కాబట్టి తక్కువ రేటుకు అక్కడ అమ్మేటువంటి ఏర్పాటు చేయాలని కొంతమంది ఆలోచిస్తున్నారు. మరికొంతమంది అక్కడ ఉన్నటువంటి పార్ట్నర్స్ను తీసుకొని వాళ్ళ చేత అక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ కేంద్రాలు ఓపెన్ చేయించి ఇక్కడి నుంచి ముడి పదార్థాలు పంపించి అక్కడ మ్యానుఫ్యాక్చర్ చేయించాలనేటువంటి ఆలోచనలో మరికొందరు ఉన్నారు. కొంతమంది అంత మేరకు అక్కడ తగ్గించి ఇక్కడే ఎక్కువగా అమ్మకాలు పెంచేటువంటి, లేక ఇతర దేశాలకు దాన్ని మళ్లించి వేరే దేశాల లోపల అమ్మకాలు చేసినట్టయితే బాగుంటుందని నిర్ణయానికి వస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ భారతదేశమే కాదు, ప్రపంచంలో అన్ని దేశాలు ఒకేసారి ఒక ప్రతిష్టంభన పరిస్థితికి వచ్చాయి. ఇక మార్కెట్లు అయితే చెప్పడానికి వీల్లేదు. మొత్తం మార్కెట్లు ఏవైతే ఉన్నాయో మనకు ఈ స్టాక్ మార్కెట్లలో విపరీతమైన ప్రతిష్టంభన ఏర్పడింది. విపరీతమైన నష్టాలు పాలవుతున్నాయి. రోజు కొన్ని లక్షల కోట్లు ఆవిరయ్యే పరిస్థితి ఏర్పడింది. ఒక ప్రపంచంలో ఉండే దేశాలే కాదు, ఈవెన్ అమెరికాలో కూడా లక్షల కోట్ల మరి షేర్స్ ఒకేసారి డౌన్ అయిపోయి అమెరికన్స్ కూడా చాలామంది నష్టాలు పాలయ్యారు. ఎందుకు ట్రంప్ ఇంత ఇదిగా ఉండేటువంటి నిర్ణయానికి వచ్చాడు అని ఆలోచించినప్పుడు
ట్రంప్ అమెరికాని మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ వైపు తీసుకోవాలని కోరుకుంటున్నాడు. అంటే ఇతర దేశాల నుంచి దిగుమతి అయ్యేటువంటి వస్తువుల మీద ఆధారపడటం కాదు, మేమే స్వయంగా మ్యానుఫ్యాక్చర్ చేసి ఇతర దేశాలకు సరఫరా చేసే స్థితికి మనం చేరుకోవాలి అనేది ట్రంప్ యొక్క లక్ష్యం. ఆ లక్ష్యాన్ని మనసులో పెట్టుకుని, దృష్టిలో పెట్టుకుని ఇతర దేశం నుంచి దిగుమతి అయ్యే వస్తువుల మీద విపరీతమైనటువంటి ట్యాక్సెస్ విధించినట్టయితే అమెరికాలో ఉండేటువంటి వారు ఎవరు కొనుక్కోరు, ఈ వస్తువుల్ని, ఈ సర్వీసెస్ని రిజెక్ట్ చేస్తారు. అప్పుడు లోకల్గా ఉండేటువంటి మ్యానుఫ్యాక్చరర్స్ వెంటనే తమ మ్యానుఫ్యాక్చర్ ప్రారంభించి అక్కడ వాళ్ళు ఉత్పత్తి రంగంలోకి ఎక్కువగా సాధిస్తారు. అలా ఉత్పత్తి చేసేటువంటి దేశంగా అమెరికా ఉండాలి తప్ప ఇతర దేశస్తులు పంపించే వస్తు సేవల మీద ఆధారపడి అది బతకకూడదు అనేటువంటిది నిర్ణయం ట్రంప్ది. కాబట్టి ట్రంప్ ఇలాంటి సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నాడు. ఈ నిర్ణయం వల్ల చాలా ప్రమాదకరమైన పరిస్థితులు ఏర్పడ్డాయి. భారతదేశంలో ఇతర దేశాలతో పాటుగా అమెరికాలో ఉండేటువంటి పౌరులు నష్టపోతున్నారు, చాలా ఇబ్బందుల పాలవుతున్నారు, ఇక్కట్ల పాలవుతున్నారు. చాలా మరి స్టాక్ మార్కెట్లు విపరీతంగా దెబ్బతినే పరిస్థితి ఏర్పడింది. అలాగే వ్యక్తులకి కావాల్సినటువంటి వస్తు సేవలు అందకూడని పరిస్థితి కూడా, ఇబ్బందులు కూడా ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి దీనివల్ల మన దేశంలో ఏం నష్టాలు వస్తాయనేది మరొకసారి మనం ప్రస్తావించుకుందాం. ప్రస్తుతానికి ఈ ట్రంప్ చేస్తున్న విధానంలో ప్రపంచంతో పాటుగా అమెరికా కూడా నష్టపోతోంది. అమెరికాలో ఉండే మేధావులందరూ ఆలోచనలో పడ్డారు, అమెరికాలో ఉండే పౌరులందరూ ఆలోచనలో పడ్డారు. ఫలితంగా మరి అమెరికా మాంద్యం ఎదుర్కొనేటువంటి పరిస్థితి ఏర్పడుతోంది. మనకు అమెరికాలో పరిస్థితులు కూడా భిన్నంగా తయారయ్యే పరిస్థితులు కూడా కనబడుతున్నాయి. దీని పర్యవసానం ఎలా ఉంటుందో వేచి చూడాల్సిన అవసరం ఉంది.